ప్రార్థన గంట సేపు చేస్తే దానిలో 59 నిమిషాలు మన గురించే కదండి ప్రార్థన అంతా. మనము, మన కుటుంబము, మన బతుకు, మన సంపాదన, మన ఇళ్ళు, మన కష్టాలు, మన రోగాలు, మన బతుకు, మన భవిష్యత్తు, ఇదే కదండి మన ప్రార్థన అంతా. ఒక్క నిమిషం సంఘం అంతటిని కాపాడండి, అయిపోయింది, ఫినిష్, అంతేనా? ప్రార్థన అని మనం కూర్చుంటే ఇంకా అస్తమాను దేవుడిని ఏదో అడగటం మాత్రమే కాదండి. దేవుడు మన జీవితంలో చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడం ఇప్పుడు ప్రార్థన క్రిందకే వస్తుంది. నువ్వు పుట్టినప్పటి నుండి ఈ క్షణం వరకు దేవుడు నీకు ఏం చేశాడు, ఎన్ని మేళ్లు చేశాడు, ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుంటూ మోకాళ్ళు వేసి తండ్రికి కృతజ్ఞతలు తెలియచెబుతూ వెళ్ళండి. 2, ఎన్నిసార్లు ఆయన నిన్ను ప్రాణాపాయం నుండి కాపాడాడు, నువ్వు ఎన్నిసార్లు చచ్చిపోవాలి అసలు, కానీ ఈ రోజు వరకు నువ్వు ఇంకా బ్రతుకున్నావు. ఎలా బ్రతుకున్నావు, అవి ఎలా తప్పాయి ప్రాణాపాయాలన్నీ కూడా, వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వెళ్ళండి. ఈ ప్రార్థనే అనుకోండి. దేవుడు నీ జీవితంలో నీకు భాగస్వామునిచ్చాడు, భార్య కావచ్చు, భర్త కావచ్చు. దానిని